మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ మావిగన్ ప్రస్తావించాడు. అదేంటంటే మావిగన్ కావాలంటే వైసీపీ ఓటేయండి, అమరావతి కావాలంటే కూటమి ఓటేయండి అని కొండ బదులు కొట్టేసింది సార్. అయితే పుష్కర కాలం దాటిన తర్వాత కూడా అమరావతి రాజధాని చేంజ్ చేస్తాం, మావిగన్కి ఇస్తామనడము కరెక్ట్ కాదేమో సార్. ఎందుకంటే 2014లో అమరావతి ప్రకటించబడింది, 15 తర్వాత 19లో గవర్నమెంట్ చేంజ్ అయింది సార్. మీరు వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు, అమరావతిని పక్కన పెట్టారు సార్. మళ్ళీ ఇప్పుడు 24లో గవర్నమెంట్ చేంజ్ అయింది, మళ్ళీ అమరావతి అంటారు సార్. మళ్ళీ మీరు 29లో అధికారం వచ్చిన తర్వాత మావిగన్ అంటున్నారు. సో ప్రజల యొక్క సెంటిమెంట్కు, ప్రజల యొక్క మాట విలువలేదు సార్. ప్రతిసారి రాజధాని చేంజ్ చేసుకుంటూ పోతే ఎప్పుడు పూర్తయ్యాలి? ఇప్పటికే అమరావతి రాజధాని ప్రజల్లో వాళ్ళకి సెంటిమెంట్ బలంగా తయారైంది సార్. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాల వారు కూడా ఈ యొక్క అమరావతి ప్రాంతాన్ని యాక్సెప్ట్ చేసినట్టే సార్. ఎందుకంటే మావిగన్తో ముందుకెళ్తా అనడం ఓకే, మీ యొక్క ఎన్నికల వరకు ఓకే. సో ఈ యొక్క మావిగన్ గురించి మీరు ప్రజల నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ యొక్క మావిగన్ రాజధాని ప్రకటించారా, నాయకులతో చర్చించి ప్రకటించారా అనేది తర్వాత విషయం. కానీ పుష్కర కాలం దాటిపోయిన తర్వాత కూడా రాజధాని పైన చర్చ. సో సార్, ఇప్పటికైనా ఈ మావిగన్ గురించి మరొకసారి ఆలోచన చేసుకోండి సార్. ఎందుకంటే రాబోయే తరాల వారు ఇప్పుడు చదువుకున్న వారు జంజీ. సో అమరావతి కావాలని కోరుకుంటారు అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో మావిగన్ కూడా మద్దతు ఉంది సార్, లేదంటలేదు. సో ఏది ఏమైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ 2029 ఎలక్షన్ ఇప్పటి నుంచే అప్డేట్ అవుతుంది, ఇప్పటి నుంచే రణక్షేత్రం మారుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అమరావతిని తొందరగా డెవలప్ చేస్తే, అమరావతి వరకున్నటువంటి హామీలు నెరవేరిస్తే, అమరావతిని ఇంకా త్వరగా ముందుకెళ్ళి కేంద్రం సహకారం తీసుకొని ఈ రాజధానిని కడితే వైసీపీకి మాత్రం కొంచెం కష్టం అనుకోవచ్చు. ఎందుకంటే మావిగన్ అనేది అన్ని వర్గాల వారు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఎక్సెప్ట్ ఉత్తరాంధ్ర వాళ్ళు మాత్రము యాక్సెప్ట్ చేస్తున్నచ్చు. కానీ ఈ యొక్క రాజధానికి ఉన్నటువంటి అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రము 90% అనుకుంటున్నాం. ఎందుకంటే మావిగన్ అనేది మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, జి అంటే గుంటూరు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే సో అక్కడి భూములు తీసుకోవాలన్న విపరీతమైన ధరలు ఉన్నాయి. సో ఈ టైంలో మీరు గెలిచిన తర్వాత అయినా ఒకవేళ రాజధానిని డెవలప్ చేయాలంటే ఎన్ని వందల కోట్ల ఎకరాల భూములకు ఆల్రెడీ 33,000 ఎకరాల భూమి ఇచ్చారు, వారిని ఏం చేస్తారు సార్? సో ఏది ఏమైనప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ స్లోగన్తో వైసీపీకి ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పలేము. సో కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, మరొకసారి ఆలోచించుకోవాలని కోరుకుందాం. అయితే ఆంధ్రుల యొక్క సెంటిమెంట్ను అన్ని పార్టీలు గౌరవించి ముందుకెళ్ళాలని కోరుకుందాం.